గోపాల్ కోడి కూతలతో మెలకు వచ్చింది. అనంతపురంలో ఉదయం మెత్తటి ఇడ్లీలు కారం చట్నీతో అల్పాహారం తర్వాత గోపాల్ మామిడి తోటకి వెళ్లాడు. గాలి పండిన మామిడి పండ్ల సువాసనతో తీగ ఉంది. గోపాల్కి ఈ తోట అంటే చాలా ఇష్టం. అతను తోటలోకి లోతుగా వెళ్తుండగా ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. హలో, ఎవరో చెబుతున్నట్లు అనిపించింది. పనన ఆ స్వరం మంది కిలకిలలాడింది. ఈసారి గోపాల్ పైకి చూసి థండర్బర్డ్ పడిపోయేలా చేసే ధ్యాన్ని చూశాడు. లావుగా ఉన్న మామిడి పండుల గుంపు మధ్య ఒక అందమైన మామిడి తోటలో పచ్చని ఆకులతో నిండిన చెట్ల మధ్య ఒక కొమ్మ మీద ఒక చిలుక ఉంది. అది చాలా రంగుల చిలుక, ప్రకాశవంతమైన రంగులతో. కాని ఏదో చిలుక కాదు, ఇది మాట్లాడుతోంది. అది మనుష్యుల మాటలు అనుకరిస్తోంది. దాని ఈకలు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. అవి సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. మరియు దాని ముక్కు అద్భుతమైన నారింజ రంగులో ఉంది. అది చాలా అందంగా ఉంది. హలో, చిలుక మధ్య గోపాల్ని పలకరించింది. ఆసక్తిగా తల వంచింది. గోపాల్ తన చెవులను నమ్మలేకపోయాడు. అతను ఆశ్చర్యపోయాడు. నువ్వు మాట్లాడగలవా? అతను నత్తిగా అన్నాడు. చిలుక నవ్వింది. గాలిని నింపే శ్రావ్యమోన శబ్దం. నేను మాట్లాడగలను, అది ఆనందంగా చెప్పింది. నేను అనంతపురంలో తెలివైన చిలుక మెక్కుని. నేను చాలా తెలివైన చిలుకను. మరి నువ్వు ఎవరు అని అడిగింది. అది చాలా ఆసక్తిగా ఉంది. నేను గోపాల్ నిస్సే. అతను చివరికి తన గొంతును కనుగొని బదులిచ్చారు. అతను కొంచెం సిగ్గుపడుతో చెప్పారు. అలా ఒక బాహించని స్నేహం ప్రారంభమైంది. ఇది ఒక అందమైన స్నేహం కా. రోజులు వారాలుగా మారాయి. కాలం వేగంగా గడుస్తోంది. మరియు గోపాల్ మరియు మికుల స్నేహం బలపడింది. వారు ప్రతిరోజు కలిసి ఆడుతూ నవ్వుతూ గడిపారు. వారు ప్రతిరోజు మామిడి తోటలో కలుసుకుని కాళ్ళు రహస్యాలు పంచుకున్నారు. మామిడి పండ్లు తింటూ సంతోషంగా గడిపారు. ఒక మధ్యాహ్నం గోపాల్ తోటకి వచ్చేసరికి మికు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. ఏమంది మీకు అని గోపాల్ అడిగాడు. మీయుకడలో నెయ్యిలు మెరుస్తున్నాయి. గోపాల్, ఎవరో తోట నుండి మామిడి పండ్లు దొంగిలిస్తున్నారు అని అది చెప్పింది. గోపాల్ షాక్ అయ్యారు. అతను నమ్మలేకపోయారు. ఎవరు అలా చేస్తారు అని అరిచాడు. అతని కోపం పెరిగింది. నిన్నటి వరకు పండ్లతో నిండి ఉన్న అనేక మామిడి చెట్లు ఇప్పుడు దాదాపు భారీగా ఉన్నాయి. ఇది చాలా విచారకరం. మనం కనుక్కోవాలి అని గోపాల్ ప్రకటించారు. మీకు కూడా అంగీకరించింది. అలా ఇద్దరు స్నేహితులు మామిడి దొంగను కనుగొనేందుకు బయలుదేరారు. వారు ఆవేశంగా తమ యాత్రను ప్రారంభించారు. ఆ రాత్రి తోటలో దాక్కుని ఉండి కాపలా కాస్తూ ఉండాలని గోపాల్ మరియు మికు నిర్ణయించుకున్నారు. వారు తమ తోటను రక్షించాలనుకున్నారు. ఎందుకంటే ఇటీవల కొంతమంది పిల్లలు పండులు దొంగిలిస్తున్నారని విన్నారు. చంద్రుడు ఆకాశంలో ఎక్కువగా ఎక్కుతున్నప్పుడు వారు ఆకులు రస్లింగ్ విన్నారు. ఆ శబ్దం విని వారు మరింత అప్రమత్తంగా మారారు. ఒక చెట్టు వెనుక నుండి చూస్తూ గోపాల్ కొంతమంది పిల్లలు తోటలోకి చొరబడుతున్నట్లు చూశారు. అతను వెంటనే మికుకు సంకేతం ఇచ్చారు. వారు పొరుగు గ్రామానికి చెందిన పిల్లలు. వారి ముదాలు ఆకలితో చెక్కబడి ఉన్నాయి. వారి కళ్ళలో బాధ మరియు నిరాశ కనిపించింది. వారిలో ఒకరు మామిడి చెట్టు ఎక్కారు. మిగిలిన వారు తమ చక్కలలో పండ్లను సేకరించారు. వారు చాలా త్వరగా పని చేస్తున్నారు. గోపాల్ వారిపై అరవాలనుకున్నారు. కానీ మికు అతన్ని ఆపింది. వేచి చూద్దా అని చెప్పింది. ఆగు గోపాల్, చిలుక గుసగుసలాడింది. దగ్గరగా చూడు. వారు ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసుకుందాం అని చిలుక సూచించింది. గోపాల్ పిల్లల సన్నని శరీరాలు మరియు చిరిగిన బట్టలను గమనించారు. వారు చాలా పేరికంలో ఉన్నట్లు కనిపించారు. ఈ పిల్లలు దురాశతో ఉండడం లేదని, వారు ఆకలితో ఉన్నారని అతను గ్రహించారు. వారి పరిస్థితి గోపాల్ హృదయాన్ని కదిలించింది. అతను వారికి తన సొంత మామిడి పండ్లను ఇచ్చారు. అనుమతి లేకుండా తీసుకునే బదులు పండ్లు అడగాలని వివరించారు. మీరు ఎప్పుడైనా పండ్లు కావాలంటే నన్ను అడగండి అని గోపాల్ చెప్పారు. సూర్యుడు ఉదయించడం ప్రారంభించారు. ఆకాశాన్ని గులాబీ మరియు నారింజ్ రంగులలో చిత్రించారు. గోపాల్ తన భుజంపై మికుతో ఇంటికి నడిచారు. దయ మరియు అవగాహన గురించి అతను విలువైన పాఠం నేర్చుకున్నారు. కొన్నిసార్లు విషయాలు ఎల్లప్పుడూ కనిపించే విధంగా ఉండవని అతను గ్రహించారు. ఆ రోజు నుండి గోపాల్ తన మామిడి పండ్లను అందరితో పంచుకునేలా చూసుకున్నారు. మరియు ప్రతిసారి అతను రసమైన మామిడి పండు తిన్నప్పుడు అతను అనంతపురం మాట్లాడే చిల్లు మింకుతో తన మాయా సాహసాన్ని గుర్తు చేసుకున్నారు.